తక్కువ ఉన్నాయి. ఇంకా చూడండి, ఉద్యోగాల కోసం పోకలాడుతున్నారు. అంటే డిగ్రీలు కంప్లీట్ చేసేసి బాగా వినండి స్టూడెంట్స్, మీ అందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ అందరూ చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి డిగ్రీ చేస్తే ఎంత జాబ్ వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది? 12,000, 15,000, 25 వచ్చింది. సరే 25,000 ఇప్పుడు బతకొచ్చా సార్? ఈజీగా అవుతా? మరి 25 వస్తే బతకొచ్చి వీళ్ళు అంటున్నారు, 25 బతకలేమని వీళ్ళు అంటారు. అసలు జాబ్లు ఇలా ఉంటాయి, ఏం చేస్తాం? సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఏంటిది కానిస్టేబుల్. కానిస్టేబుల్ జాబ్కి ఏం కావాలి? ఎంతో ఇంటర్ అనుకోండి. కానీ కానిస్టేబుల్ అప్లై చేసుకుంటున్నాం బీటెక్, ఎంటెక్, ఎంసీఐ. నిజంగా వాళ్ళు కానిస్టేబుల్ కోసం చదివారా? అంటే వాళ్ళకి అనుకున్న జాబులు దొరకకపోతే వాళ్ళు వచ్చి ఇందులో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం పరిస్థితి ఏంటి? అదే విధంగా చూసుకుంటే ఇంకా ఇక్కడ రీసెంట్లీ ఇక్కడ చూడండి, భారత్లో ఐటీ ఉద్యోగాలు పోతా 5.5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు పోతున్నాయి. ఇక్కడ ఉన్న అన్ని కూడా ఎవరు చెప్పారు? పేపర్ స్టేట్మెంట్. ఇంకా చూపిస్తా చూడండి, 60 లక్షల ఉద్యోగాలు గల్లచ్చు కరోనా టైంలో. ఇంకొకటి చూడండి, ఇదేంటో తెలుసండి, బాగా అర్థం చేసుకోవాలి ఎంత ప్రెజర్ ఉంటుంది జాబ్ అనే దానికి. ఇక్కడ ఈ న్యూస్ పేపర్ చూడండి, నా భార్య పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరన్నా అనుకున్నారు? బజాజ్ ఫైనాన్స్ లోని ఏరియా మేనేజర్ అట, 42 సంవత్సరాలు ఉంటాడు. ఒత్తిడి వల్ల తట్టుకోలేక రోజు ఏంటి 2 నెలల నుంచి ఈఎంఐ కట్టలేని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకోవాలట. ఆ టార్గెట్ చేస్తేనే శాలరీ, లేదంటే జీతంలో కట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈయన నాకు కట్టాలి, నా పని ఏంటంటే ఇంత కట్టించాలి. ఇప్పుడు ఈయన కట్టకపోతే నా శాలరీలో కట్ అయిపోతుంది. ఆ తట్టుకోలేక చనిపోయినట్టు. మరి ఈరోజు చెప్పండి, 42 సంవత్సరాల వ్యక్తి చనిపోతే ఆ పిల్లలు ఎంత ఉంటారు? వాళ్ళ పిల్లలు చిన్న చిన్నలే కదా. మరి ఈయన చనిపోయాడు, కానీ ఏం తట్టుకోలేక సూసైడ్ చేసి తట్టుకున్నాడు. అదే విధంగా చూసుకోండి, ఇక్కడ నెలకు 1,50,000 జీతం కూడా సరిపోవడం లేదని ఇంకో పేపర్ స్టేట్మెంట్. అంటే నేను అంటున్నది ఏంటంటే, ఈరోజు ఇక్కడ చూడండి ఏమన్నారు, ఇక్కడ 1,00,000 ఈఎంఐ పోతుందట, రెంట్లకు అన్నింటికి పోతుందట, 25,000 ఫుడ్కి సినిమాలకి అన్ని పోతుంది. ఓవరాల్గా దేనికి సరిపోవట్లేదు అంట. మరి ఇక్కడ 25,000 వస్తే చాలు అని మీరు అంటున్నారు. అనలేదు అనుకుంటున్నారు కుర్రాళ్ళు అందరూ, జాబ్ వచ్చేస్తే డిగ్రీ అయిపోతే కొడేస్తాం అనుకుంటాం. ఇక్కడ నేను చెప్పేది అంతా వాస్తవాలు. ఇవన్నీ కూడా పేపర్ స్టేట్మెంట్ ఎంత క్లియర్గా వస్తుంది. మరి అలా చూసుకుంటే డిగ్రీలు పీజీలు చదివి ఏం పని చేస్తున్నారు? అమాలి పని అంటే ఏంటి? మరి ఎందుకు ఇది చదివారు? కొద్దిగా కళ్ళు ఏమంటారు దాన్ని తెరుచుకోవాలి. మనం ఏదో చదివేస్తున్నాం, ఇంకా పచ్చిగా మాట పీకేస్తున్నాం అంటే ఏమవుతుంది? ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం. సో అదే విధంగా చూసుకుంటే ఏమంటారు, భారత్లో పెరుగుతున్న జనాభా, ఉద్యోగాలు అయితే లేవనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కుర్రోడు కోసం ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది తెలుసు, చక్కగా డిగ్రీ పట్టుకుని వెళ్ళి ఎన్ని ఉద్యోగాలు? 4 ఉద్యోగాలు. కానీ ఎంతమంది వెళ్ళారు? ఆ కుర్రోడు మాటల్లో చూడండి. दवाई दे दे यार, ऐसा लग रहा है जैसे आर्मी की भर्ती चल रही भाई। मुझे पता चला कि जिंदगी में कैसे धक्के पड़ते हैं भाई। डिग्री लेके भाई मैं ही नहीं भाई, मेरे साथी पढ़ने लिखने के बाद अगर आपको जॉब के लिए धक्का बना पड़े, ये देखिए भाई प्राइवेट जॉब की क्या कहेंगे भैया? अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? ఇప్పుడు అది ఇన్సిడెంట్ ఎలా ఉంది చెప్పండి. కష్టపడి చదువుకున్నారు, ఫీజులు కట్టారు, అన్నీ చేశారు, ఆఖరి జాబులు కాని పరిస్థితి. ఆల్రెడీ అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ఖాళీ ఉంటే కొత్తగా చదువుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చింది, 30 సంవత్సరాలు వచ్చింది, జాబ్ రాకపోతే ఏం చేస్తారు? అవునా కదా? ఇగో ఇవి రెడీగా ఉంటాయి. ఏంటండి రెడీగా ఉంటే లేదా? రెడీగా ఉంటే లేదా? ఒప్పుకోండి అప్పలా. ఎవరైనా మీ పిల్లలు చదివిస్తున్నారు, మా అబ్బాయి ఆటో డ్రైవర్ అవ్వాలని చదివిస్తున్నారా? 10-25 సంవత్సరాలు వచ్చేస్తాయి. తల్లిదండ్రులు అంటారు, ఒరే జాబ్ వద్దురా, ఏదో పని చేసుకోరు అంటారు. ఇప్పుడు రెడీగా ఏ పని చేస్తారు? ఏ స్కిల్స్ ఉండవు కదా. ఏ స్కిల్స్ లేవు కాబట్టి బైక్ వచ్చినోడు ఇది ఆడతారు, బైక్ వచ్చినోడు ఇది చేస్తారు, కారు వచ్చినోడు ఇది చేస్తారు. అంటే ఎంత కష్టపడి చదువుకున్నా దేనికోసం అంటే ఇది. ఎంతమంది ఇష్టంగా చేస్తారంటే ఈ పనులు చెప్పండి? పిల్లని ఇస్తారా? అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిని అడుగుతారు, మీ ఆయన ఆటో డ్రైవర్ చేసుకుంటారా? అమ్మాయి చెప్పేసింది కదా. కొన్ని కార్ డ్రైవరు, జొమాటో, ర్యాపిడో రెడీ. మరి ఏం చేస్తారు జాబ్ రాకపోతే?
అంటే నేను ఏమన్నానంటే కోరుకుంటారు కదా కోరికలు. అంటే నేను అమ్మాయిని అడిగాను కాదు, ఈవెన్ ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫీలింగ్. ఈరోజు ఏ పేరెంట్స్కి ఇష్టం ఉండదు, కానీ ఏ పని లేకపోతే బ్రతకడం కూడా కష్టం కదా. అప్పుడు ఏం జరుగుతుందంటే సూసైడ్ జరుగుతుంది. సూసైడ్ చేసుకున్నారు లేదా? సో అలాంటి చూసుకుంటే ప్రతి ఒక్కరికి మైండ్లో మధ్యలో డబ్బు ఉంటుంది, జేబులో డబ్బు ఉండదు. మరి ఎలా చూసుకుంటే ఇక్కడ ఎవరన్నారు, ఈయన ఏమన్నారు? ఏమన్నారు? స్కిల్స్ పెంచుకోండి, రిస్క్ చేయండి అంటారు. మోడీ గారే అంటున్నారు. అంటే మనం జాగ్రత్త పడాలంటారు దండ్రా. సో మరి అలాంటి సిచ్యువేషన్లో 5% రిచ్ పీపుల్ ఉంటే 95% మాత్రం అందరూ కూడా పూర్ పీపుల్ ఉంటారు. ఈరోజు చూసుకుంటే ఈ 95% పూర్ పీపుల్లో చూసుకుంటే మనం కూడా ఇలా ఉండిపోదామా, ఇలా తయారవుదామా? ఇలా తయారవ్వాలంటే కంపల్సరీగా ఇక్కడ గమనించాల్సిందంటే కంఫర్ట్ జోన్, అలాగే కరేజ్ జోన్, అలాగే హ్యాపీ జోన్, 3 జోన్స్ ఉంటాయి. ఈ 3 జోన్లోని ఫస్ట్ జోన్ ఏంటంటే హ్యాపీ జోన్, సారీ కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్ ఏంటంటే ఒక డిగ్రీ అయింది, లేదంటే ఒక పని దొరికింది, 10,000, 15,000, 20,000, 30,000 జాబ్ దొరికేసింది. అప్పుడు ఎలా అనిపిస్తుంది? అమ్మ జాబ్ కొట్టేసాను అనిపిస్తుంది. ఈ జాబ్ కొట్టేస్తే పొరపాటుని జాబ్ పోకూడదంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, వాళ్ళు ఎలా చెప్తారు. కానీ సార్ చెప్పారు, ఇప్పుడు అకౌంటెంట్ అన్నారు కదా సార్, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 62.